హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఆంధ్ర స్పెషల్ స్పైసీ ప్రాన్స్ బిర్యానీ అండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎప్పుడు ఇదే చేయమని అడుగుతారండి, అంత బాగుంటుంది. పచ్చిరొయ్యల బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. పచ్చిరొయ్యల్ని శుభ్రం చేసి పెట్టుకున్నానండి. ఉప్పు పసుపు వేసి వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అందులోకి తగినంత పసుపు, తగినంత ఉప్పు, కొంచెం కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలండి. మనకి పచ్చిరొయ్యల్లోంచి వాటర్ వస్తుంది. వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. దీన్ని పచ్చిరొయ్యలు ఆగలేయడం అంటారండి. ఇదైతే ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం బిర్యానీ ప్రాసెస్ చేసుకుందామండి. ఇక్కడ నేను బాస్మతి రైస్ని కడిగి నానబెట్టానండి. ఒక అరగంట ముందే కడిగి నానబెట్టాను. మనం ఆంధ్ర స్పెషల్ బిర్యానీ చేస్తున్నాం కదండి, అందుకని ఇక్కడ నేను మిక్సీ జార్లోకి అల్లం ముక్కలు, వెల్లుల్లి, కొబ్బరి ముక్కలు వేసుకొని మిక్సీ పట్టానండి. తర్వాత ఇక్కడ బిర్యానీకి కావాల్సిన గరం మసాలా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ కూడా తీసి పెట్టుకున్నానండి. మధ్య మధ్యలో ఈ పచ్చడిని కలుపుకుంటూ ఉన్నాను. మీరు కావాలంటే ఇవి రెడీ అయిపోయాక ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకొని తర్వాత రోజు కూడా ఏదైనా కర్రీ కానీ ఏమైనా చేసుకోవచ్చండి. ఇలా మనకి డ్రై అయిపోవాలండి. వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలి. ఇప్పుడు మనకి పచ్చిరొయ్యలు ఉడికిపోయినాయండి. ఇప్పుడు బిర్యానీ తయారీ కోసం బిర్యానీ గిన్నె పెట్టానండి. ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ ఆకు, 2 అనాస పువ్వు, 3 మరాఠీ మొగ్గ, 2 దాల్చిన చెక్క, 2 యాలకులు, చిన్న జాజికాయ, 5 లవంగాలు వేసానండి. వీటిని ఒకసారి వేయించుకోవాలి. నేను చెప్పాను కదండి స్పైసీ ప్రాన్స్ పులావ్ అని, అందుకే గరం మసాలా కొంచెం ఎక్కువ వేసాను. మీరు మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత ఇవి వేగిపోయినాయి. ఇప్పుడు మనం పొడుగ్గా సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఈ బిర్యానీ ట్రై చేయండి. ఇంకా సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను కొత్తిమీర, పుదీనా తీసి పెట్టుకున్నాను. అలాగే మిక్సీ పట్టాను కదండి, ఆ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయ్యాక కొత్తిమీర, పుదీనా వేసుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు మనకి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి కదా, తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలండి. 1 స్పూన్ గరం మసాలా పొడి. మీరు మీ స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోండి ఫ్రెండ్స్. ఈ మసాలాలన్నీ వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి. మన అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి కలిపి మిక్సీ పట్టాం కదండి, అందుకే ఇంకా సపరేట్గా వేయట్లేదు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఈ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. బయట ఏ హోటల్లో కూడా ఇంత టేస్టీగా ఉండదండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మనకి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా వేయించానండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పెరుగు వేసాను. పెరుగుని ముందుగా కలిపి పెట్టుకున్నానండి. అలా బీట్ చేసుకున్న పెరుగు వేసుకుని మిక్స్ చేసుకొని ఇది కూడా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా మగ్గించాలి. మనకి పచ్చిరొయ్యలు రెడీ అయిపోయినాయి కదండి, ఇప్పుడు ఆ పచ్చిరొయ్యలు కూడా వేసుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మనకి పచ్చిరొయ్యలు మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా తీసుకుంటాయండి. అలాగే మనకి బిర్యానీకి కూడా పచ్చిరొయ్యల ఫ్లేవర్ వస్తుంది. ఈ టైంలో మనం పచ్చిరొయ్యలు వేసుకొని వేయించుకోవాలండి. ఈ పచ్చిరొయ్యల బిర్యానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, అలాగే టేస్టీగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి పచ్చిరొయ్యల బిర్యానీ కూడా ట్రై చేయండి. ఇది కూడా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మనకు ఇప్పుడిప్పుడే ఆయిల్ సపరేట్ అవుతుందండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఇలా వచ్చాక ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకోవాలండి. 1 గ్లాసు బాస్మతి రైస్కి 1.5 గ్లాసు వాటర్ వేసుకోవాలండి. నేను ఇక్కడ కొలిచి తీసుకున్నాను. ఆ వాటర్ అన్నీ కూడా వేసానండి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం నీళ్ళు పొంగు రావాలండి. ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే వేసి కలుపుకోవచ్చు. మీరు ఎంతమందికి పచ్చిరొయ్యల బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. మనకి ఇక్కడ నీళ్ళు పొంగు వస్తున్నాయండి, ఇలా పొంగు రావాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలండి. బాస్మతి రైస్ అరగంట పాటు నానబెట్టానండి.
ఈ బాస్మతి రైస్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకుని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. 40 నిమిషాల పాటు కూడా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టాక బయటకి ఆవిరిపోకుండా పైన ఏదైనా బరువుగా ఉన్న గిన్నె కానీ రోల్ కానీ పెట్టుకోవాలండి. 40 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను. స్టవ్ ఆఫ్ చేసాక 10 నిమిషాల వరకు మూత తీయకూడదండి. 10 నిమిషాల తర్వాత మూత తీసాను. చూడండి ఫ్రెండ్స్, మనకి పచ్చిరొయ్యల బిర్యానీ పర్ఫెక్ట్గా ఉడికింది. చాలా పొడి పొడిగా వచ్చిందండి. మూత తీసినట్టు మంచి స్మెల్ వచ్చింది. ఇప్పుడు ఒకసారి బిర్యానీని కలిపాక దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ చాలా పొడి పొడిగా వచ్చిందండి. కొంతమందికి బాస్మతి రైస్తో చేసినప్పుడు ఇలా పొడి పొడిగా రాదండి. నీళ్ళు కొలత కరెక్ట్గా వేసుకుంటే మనకి పొడి పొడిగా వస్తుంది. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా ఆంధ్ర స్టైల్ స్పైసీ ప్రాన్స్ పులావ్ రెడీ అయిపోయిందండి. పచ్చిరొయ్యల బిర్యానీ రెడీ అయిపోయింది. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. పక్కన రైతాతో సర్వ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఉల్లిపాయ నిమ్మకాయతో గార్నిష్ చేసానండి. ఈ ఆంధ్ర స్టైల్ పచ్చిరొయ్యల బిర్యానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.